జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడి తర్వాత భద్రతా దళాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులను ఏరి పారేయడానికి కశ్మీర్ వ్యాలీని జల్లెడపడుతున్నాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న 2 ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు వెళ్లగా అప్పటికే ఉగ్రవాదులు ఆ ఇంట్లో బాంబులు అమర్చినట్లు గుర్తించారు. ఆ బాంబులతోనే ఇంటిని పేల్చేశాయి. అయితే కాశ్మీర్లో ఉగ్రవాది ఇంటిని జవాన్లు పేల్చేశారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. కానీ ఇది లేటెస్ట్ వీడియో కాదు. పాత వీడియోను ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ కాశ్మీర్లోని త్రాల్కు చెందిన ఆసిఫ్ షేక్, ఆదిల్ థోకర్ అనే 2 ఉగ్రవాదులు పహల్గాం దాడిలో పాల్గొన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు ఉంటున్న ఇంటిలో సోదాలు జరపడానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెళ్లారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదుల ఇంటిలో అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారు వెంటనే బయటకు రాగా కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో పోలీసులు భద్రతా దళాలకు హాని కలిగించే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇంటిలో పేలుడు పదార్థాలు అమర్చి ఈ ఇంటి సమాచారం భద్రతా దళాలకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో తగలబడుతున్న ఓ ఇంటి వీడియోను ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఉగ్రవాదుల స్థావరాన్ని భారత సైన్యం తగలబెట్టింది అంటూ పోస్టుల్లో పేర్కొంటున్నారు. బ్రేకింగ్ న్యూస్, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన స్థావరాన్ని తగలబెట్టాం. ఇకపై వారిని బయటకు లాగడానికి సమయం వృధా చేయం. ఏ ఇంట్లో అఫ్జల్ కనిపిస్తే ఆ ఇంటిని బూడిద చేస్తాం అని దీపక్ శర్మ అనే ఎక్స్ అకౌంట్ నుంచి ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఇదే క్యాప్షన్తో ఎల్విస్ ఫ్యాన్ కోసల్ స్టేట్ అనే ఎక్స్ అకౌంట్ నుంచి కూడా ఈ వీడియోను పోస్ట్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సోషల్ మీడియాలో చాలా వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు. వాటిలో చాలా వరకు పాతవి ఉంటున్నాయి. అందుకని ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఎప్పటిదో తెలుసుకోవడానికి దాని కీ ఫ్రేమ్లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికాం. ఇది ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో సైన్యం చేపడుతున్న చర్యలకు సంబంధించినది కాదని తేలింది. దాదాపు 4 సంవత్సరాల క్రితం నాటిదని మేము గుర్తించాం. ఏషియన్ మెయిల్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో 2021 మే 12న అప్లోడ్ అయింది. 1000 కొకెర్నాగ్ ఎన్కౌంటర్ వైరల్ వీడియో అని ఈ యూట్యూబ్ వీడియోకి టైటిల్ కూడా పెట్టారు. 1000 కొకెర్నాగ్ ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఉగ్రవాది ఎన్కౌంటర్ స్థలం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నాడు అని వీడియో డిస్క్రిప్షన్లో రాశారు. అంతేకాకుండా 2021 మే 12 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ ఆర్టికల్ కూడా ఇంటర్నెట్లో మాకు లభించింది. ఆ న్యూస్ ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో భద్రతా దళాలు 3 ఉగ్రవాదులను హతమార్చాయి. ఆ ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందినవారు. ఒక ఇంట్లో దాక్కున్నారని తెలిసింది. వారు లొంగిపోవడానికి నిరాకరించారు. భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. అనంతనాగ్ జిల్లాలోని వేయిలు గ్రామంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడే ఉగ్రవాదులు ఉన్న ఇంటికి మంటలు అంటుకున్నాయి. కాబట్టి పహల్గాం ఉగ్రదాడి తర్వాత సైన్యం ఉగ్రవాదుల స్థావరాన్ని తగలబెట్టింది అని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియో అవాస్తవం. ఆ వీడియో 4 సంవత్సరాల క్రితం నాటిది. లేటెస్ట్ వీడియోగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.